చివరిగా కొంతమందిని పిలుస్తున్నాను. ఎవరిని ఎవరిని పిలవబోతున్నాను? నాతో నిబంధన చేసుకొనిన వారిని. చక్కగా భోంచేయమని పిలిస్తే రాలేదట. దాహం తీర్చుకోమని పిలిస్తే రాలేదట. కాడి మొయ్యటకు రమ్మంటే రాలేదట. ప్రచురము చేయమంటే రాలేదట. ఇంతమంది తృణీకరిస్తూ ఉండగా కొద్ది మంది మాత్రం రావటమే కాదు, దేవునితో నిబంధన కూడా చేశారంట. ఏమని చేశారు నిబంధన? వట్టి మాటలతో, నోటి మాటలతో కాదు, బలి అర్పణ చేత నాతో నిబంధన. తాను వధింపబడి, తాను బలి అర్పణ గావింపబడి సదాకాలమునకు సరిపడా ఒక్కటే బలిగా శిలువ బలి పీఠం మీద బలైపోయి రక్తమును కార్చి ఆ రక్తముతో నిబంధన చేశాడు. ఇప్పుడు కొంతమంది బిడ్డలట నాతో వాళ్ళు కూడా నిబంధన చేశారు. ఎలా? బలి అర్పణ చేత నాతో నిబంధన చేశారు. ఇప్పుడు యేసు ప్రభు బలిపీఠం మీద తన ప్రాణం పెట్టారు. మనమేం పెట్టాలి? మనం ప్రాణం ఎలాగో పెట్టలేం కనుక నాకు చిన్న పొంచి ఒగ్గుప్పుడు మియ్యం, దాని మీద కోడిగుడ్డు, పక్కన అట్టుపండు, ఇత్తడి పనులు పెట్టుకుని నమ్మకంగా చర్చికి తెస్తాడు. ఇది బలి అర్పణ. అవన్నీ సూచన, అవన్నీ సాదృశ్యం. అయిపోయింది ఆ కోటం. ఏం బలి బట్టి ఏం పెట్టాలా? 51వ కీర్తన 17, విరిగిన మనసు నీకు ఇష్టమైన బలి. విరిగిన మనసు నీకు ఇష్టమైన బలి. హెబ్రీ పత్రిక 13:15, జిహ్వాపలం అనగా స్తుతి యాగమే. రోమా పత్రిక 12:1, సజీవ యాగంగా మీ శరీరాల బలిపీఠం మీద పెట్టు. హల్లెలూయా. ఏమంటుంది దేవుని వాక్యంలో? బలి అర్పణ చేత నాతో నిబంధన చేస్తున్న ప్రజలు కొంతమంది నాకు ఉన్నారయ్యా, వాళ్ళని పోగేసుకురండి, వాళ్ళని తీసుకురండి, నేను వారికి న్యాయం చేయబోతున్నాను. నన్ను అడిగాడు మొన్న ఒకడు, నెక్స్ట్ ట్రిప్ ఎవరు వస్తే న్యాయం జరుగుద్ది అన్నాడు. ఆడు ఎందుకు అడిగాడు? నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు నాకు తెలుసు. ఆడు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో మాత్రమే కాదు, యేసుప్రభు ఏం కోరుకున్నా కూడా నాకు తెలుసు. అందుకే నేనేం చెప్పాను? ఖచ్చితంగా యేసుప్రభు త్వరలో రాబోతున్నాను అని చెప్పాను. అదేంది అన్నాడు? న్యాయం జరిగేది అప్పుడే లేని చెప్పాను. అదేంది అన్నాడు? 50 ఎక్కింది, చదువు, బైబిల్ చదవకుండా నా ముఖం చూస్తాను, పద్దాక న్యూస్ పేపర్ చదివి. భూనివాసులందరినీ పిలిచాను, రాలేదు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న వారికి న్యాయము తీర్చబోతున్నాను, వారందరినీ తీసుకురమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరొత్తారు? బైబిల్ ఏముంది? పైనుండి అనుగ్రహించబడితే తప్ప ఎవరికి ఏ అధికారం? ఎవరు వచ్చినా దేవుని చిత్తం అనుకుంటున్నాం, ఎవరు వచ్చినా అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ అందరికన్నా ఎక్కువగా ప్రార్థన చేసేది ఆమేన్ ప్రభువైన యేసు నువ్వు తొందరగా వచ్చే బాబయ్య. ఇది ఒకటే పర్మనెంట్ ప్రేయర్. దేవునికి స్తోత్రం. ఇది ఎలక్షన్ వచ్చినప్పుడు కాదు, 24/7 చేసే ప్రార్థన ఇది. ఆమేన్ ప్రభువైన యేసు త్వరగా రమ్ము. నెక్స్ట్ ఎవరు వస్తారు? యేసు ప్రభు తప్ప. ప్రతి 5 సంవత్సరాలకి మానవ జీవితం ఏం మారట్లేదు సార్. గత 6000 సంవత్సరాలుగా అలాగే ఉంది. యేసయ్య వస్తేనే, నీవే రాకపోతే అన్నారు ఈ మధ్య, నేనేమైపోదునో. మరి మొదటి రాకడే అంత బేవత్సమైతే రెండో రాకడే ఇంకెంత ఆశీర్వాదకరమయ్యా. హల్లెలూయా అంటారేట్రా? యేసు ప్రభు రావటం మీకు ఇష్టం లేదా? ఇష్టమేనా? మరి రావటం వల్ల నీకేమైనా ఉపకారం కలిగిద్దా? ఎట్టు కలిగిద్ది? నిబంధన లేకుండా ఊరక కూటానికి వచ్చిపోతే అలో అంటే ఉపకారం ఏమి రాదు. సందా భయం పట్టుకొచ్చి, కోడిగుడ్డు పట్టుకొచ్చి, ఆనపకాయ పట్టుకొచ్చి, అబ్బా నాయన అది కాదురా. సజీవ యాగముగా అది కోటం. ఏమంటున్నాడు? నేను న్యాయం తీర్చబోతున్నాను. ఎవరికి? నాతో నిబంధన చేసిన వారిని. నిబంధన ఎట చేయాలి? జెండా కింద ప్రమాణం చేసేస్తాను, యేసు రక్తమే సిలువ జెండా, హల్లెలూయా సాల్దో. బలి అర్పణ చేత నిబంధన చేయాలి. విత్ సాక్రిఫైస్ ఆన్ ద ఆల్టర్. బలిపీఠం మీద ఏదో ఒక సమర్పణ చేయి. ఏం సమర్పణ పెట్టాలి? ఆదికాండం 22 ప్రకారం నీకు ఇష్టమైన దాన్ని అక్కడ పెట్టు, నువ్వు ప్రేమించేదాన్ని పెట్టు. అబ్రహాము సమర్పణ అనండి గట్టిగా. ఏంటి అబ్రహాము సమర్పణ? ప్రేమించేదాన్ని పెట్టడం. మోషే సమర్పణ ఏంటది? అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ. అబ్రహాము తను ప్రేమించేదాన్ని పెట్టాడు, మోషే సుఖభోగములను పెట్టాడు, ఎలీషా జీవనోపాధిని పెట్టాడు, అపోస్తలులు తమ ప్రాణాలే పెట్టారు. ఎక్కడ? బలిపీఠం మీద. ఎందుకు? దేవునితో నిబంధన చేయడానికి.
చేతులెత్తి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఎన్నో పిలుపులు తృణీకరించా, వాళ్ళందరికీ దేవుని విందులో చోటు లేదు. చివరికి ఒక్క పిలుపు వినబడుతుంది, మీలో ఎవరైనా నా పిలుపుకు లోబడి కులము, మతము, ధనము, లోకము, ధనమోసము, వ్యామోహము, పాపము అన్నీ వ్యర్థమని పక్కన పెట్టి నా పిలుపు నందుకుని రక్షణ విందులో పాలు పొంది ఆత్మ జలమును త్రాగి నాతో నిబంధన చేస్తే వారికి న్యాయం తీర్చడానికి నేను రెండవసారి త్వరగా రాబోతున్నాను. నాతో ఎవరైతే నమ్మిన వాళ్ళందరూ, చర్చికి వచ్చిన వాళ్ళందరూ, సందాలు ఇచ్చిన వాళ్ళందరూ, ఇలా ప్రసంగాలు చేసిన వాళ్ళందరూ వెళ్ళరా. ఎవరికి దేవునితో ఒక నిబంధన సంబంధం ఉందో, those who have a covenant relation with Jesus Christ, వారికే. ఎవరికి యేసుతో ఒక నిబంధన సంబంధం ఉందో వాళ్ళే. ఈ రాత్రి దేవుని మాట నీకు వినబడుతుందా? ఆరంభము నుండి అలవాటైనట్టుగా దేవుని పిలుపును తృణీకరిస్తున్నావా, పక్కన పెడుతున్నావా? ఇప్పటికైనా రక్షణ అని విందులోకి రా. ఇప్పటికైనా పరిశుద్ధాత్మ అని జలమును త్రాగు. ఇప్పటికైనా దేవుని రాజ్యం అనే కాడిమోయి, ఎప్పటికైనా ఆయన గుణాతిశయములు ప్రచురము చేసే బాధ్యతను తెచ్చుకోబుదా మీదకి. అప్పుడు ఆయనతో నిబంధన చేసి ఒక సమర్పణలోకి రా. నీకు న్యాయం చేయడానికి యేసు రాబోతున్నాడు. ఎందరో పిలుపులు కోల్పోయారు, ఎందరో నష్టపోయారు. ఒక నిబంధనతో ముందుకు రాగలిగితేనే, ఒక అగ్రిమెంట్లోకి రాగలిగితేనే ఈ రాత్రి నిలబడతా. ఇదిగో దేవుని వాక్యం. నువ్వు ఎవరెవరికో చెయ్యేసి ఏమేం మాటలు ఇచ్చావో, ఈ రాత్రి యేసయ్యతో ఒక నిబంధన చేయగలవా? ప్రభువా, నీ కొరకు బ్రతుకుతానా? ప్రభువా, నువ్వు దుఃఖపడి అవమానపడే బ్రతుకను. ప్రభువా, నీ పిలుపు నిర్లక్ష్యం చేయను. ప్రభువా, నీ కాడి మోస్తాను. ప్రభువా, నీతో నిబంధన చేస్తాను. ఎంతమంది మీరు అబ్రహాములాగా మీరు ప్రేమించేదైనా ఒకటి బలిపీఠం మీద పెడతారు? ఈ పూట మోషేలాగా సుఖభోగాలు బలిపీఠం పెడతారా? ఎలీషాలాగా ఆధారభూతమైన దాన్ని కూడా దేవుని కొరకు ముందుకు పెట్టగలరా? ఈ రాత్రి దేవుని వాక్యం, ఒక నిబంధనతో ప్రభు దగ్గరికి రాగలిగితే నీకు న్యాయం చేయడానికి యేసు రాబోతున్నాడు. నీ కొరికే ఈ పిలుపు రాబోతుంది. ఎంతమంది ఇష్టపడతారో తలలో ఉంచుకొని ప్రార్థన చేద్దాం.